మొన్న కొద్ది రోజుల క్రితం అయితే మా ఆయన అయితే ఇంటికొచ్చాడండి. వచ్చినప్పుడైతే నేనైతే కొన్ని డ్రెస్ మెటీరియల్స్, కొన్ని సారీస్ అయితే తీసుకున్నాను. అవైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈవినింగ్ టైంలో అయితే క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. అది ఎలా చేసుకోవాలో టేస్టీగా ఈ వీడియోలో అయితే చూపించాను. ఇంగా మిగతాదైతే ఈవినింగ్ వర్క్స్ అండి. ఇప్పుడైతే చూసేయండి. ఇవైతే నేనైతే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే ప్యాంట్ అండి. కట్ చేశాను నేను. చూపిద్దాం అనేసరికి కట్ చేశాను. అందుకే ఇలా చూపిస్తున్నాను. ఇదైతే టాప్ అండి. 2 మీటర్స్ ఉంటాయి క్లాత్స్ అన్నీ. ఎందుకంటే నేను కట్ పీసే వాడతానండి. ఇవి 2 మీటర్స్ కటింగ్ చేపించుకొచ్చుకుంటాను. ఇలా టాప్ కోసం అయితే దీనికి లైనింగ్స్ కూడా తెచ్చుకుంటానండి. ఎందుకంటే నేను స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నేను ఇలా తెచ్చుకుంటాను. ఇదైతే గ్రీన్ కలర్, ఇదైతే బ్లూ కలర్ అండి. అంటే కొంచెం బూడిద కలర్ లాగా ఉంటుంది కదా అది. ఇలా లైనింగ్ అయితే తీసుకొచ్చానండి. అన్నింటికి లైనింగ్స్ తెచ్చుకుంటాను నేను. ఇలా కాటన్ డ్రెస్లే ఎక్కువ వాడతానండి నేను. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి. ఈ డ్రెస్ మెటీరియల్ కూడా నేను ఆషాఢ మాసంలో అయితే తీసుకున్నానండి. ఇది దీని మీదకి ప్యాంటు చున్నీ కూడా వచ్చింది. ఇది అయితే తీసుకున్నాను. వీటికి కూడా లైనింగ్ అయితే తెచ్చుకున్నానండి. ఇదైతే ప్యాంట్ అండి. కట్ చేశాను. ఈ కటింగ్ వీడియోస్ అన్నీ నా ఇంకో ఛానల్ ఉందండి, విఘ్నేశ్వర్ మామ్స్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్లో ఈ కటింగ్స్ అన్నీ పెడతాను, చూసేయండి. ఇదైతే సాఫ్ట్ పట్టు సారీ అండి. 2000 ఉంటే 1000కి అయితే వచ్చిందండి ఈ సారీ అయితే. ఇదైతే తీసుకున్నాను ఒకటి నేనైతే. అయితే వరలక్ష్మి వ్రతానికి అయితే కట్టుకుందాం అనుకున్నాను, కానీ నాకు కొంచెం బిజీలో ఉండి ఇదైతే స్టిచ్చింగ్ చేసుకోలేకపోయానండి. ఇదైతే బ్లౌజ్ అండి. ఇది బిగ్ బార్డర్ అయితే వచ్చింది. ఈ సారీ అయితే నేను తీసుకున్నానండి, చూసేయండి. దీనికి కూడా లైనింగ్ తెచ్చుకున్నాను, ఫాల్ తెచ్చుకున్నాను, కానీ ఇంకా స్టిచ్ చేయలేదు. ఇది వచ్చేసి మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా, అయితే మా చెల్లెలు అయితే నాకు తీసుకొచ్చిందండి. మా ఆయనకు నాకు ఇద్దరికి బట్టలు తీసుకొచ్చింది. నేనైతే అస్సలు ఊహించలేదండి. ఫస్ట్ టైం మా చెల్లెలు అయితే తీసుకొచ్చిందండి. ఈ సారీ అయితే నేను ఇంకా స్టిచ్చింగ్ చేసుకోలేదు, చేసుకోవాలి. ఇది కూడా పళ్ళు, ఇది బ్లౌజ్ అండి లోపల. ఇవన్నిటికీ లైనింగ్స్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే ఈవినింగ్ వచ్చేసి నేనైతే క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. కర్రీ ఏం లేకుండా అండి, అందుకోసమనే అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను. రోజు చపాతీ చేస్తాను, కానీ ఇంకా అప్పుడప్పుడు అయితే ఇలా రైస్ కూడా ప్రిపేర్ చేస్తాను. అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడిది తినాలి, సూపర్గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం కరివేప, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. అవి వేగిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న ఒక 3 క్యారెట్లు అయితే తీసుకున్నానండి. ఇక్కడ చాలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని అయితే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేగుతున్నప్పుడు కాసేపు మూత పెట్టుకుంటే మంచిగా తొందరగా వేగిపోతాయి. ఇప్పుడైతే క్యారెట్ అయితే వేగింది కదా, వేగిన తర్వాత ఇందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగానే అన్నాన్ని అయితే ఉడికించుకోవాలండి. కొద్దిగా పొడిలాడేలాగా రైస్ అయితే ఉడికించి పెట్టుకోవాలి. ఉడికిన రైస్ని అయితే మంచిగా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదండి. కాసేపు వేయించుకోవాలి. ఇందులో రైస్ని అయితే మనం రైస్ని వేయించుకున్నాం అనుకోండి, మరి కొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. క్యారెట్ రైస్ అయితే నేను ఎప్పుడో ఒకసారి చేస్తానండి. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. క్యారెట్ అనేది చపాతీ మీదకి చేస్తాను, కానీ ఇలా రైస్లో అప్పుడప్పుడు చేస్తాను, కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. తురిమి చేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, ఇట్లా క్యారెట్ కట్ చేసి చేసినప్పుడు ఇంకొక రకంగా ఉంటుందండి. రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసం వేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నిమ్మరసం వేయాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది నిమ్మరసం అనేది వేసిన తర్వాత రైసు. ఇలా మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనమైతే ఒకసారి టేస్ట్ చేయాలండి. దీన్నైతే సూపర్ టేస్టీగా ఉంది. రైస్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఇంతవరకు అయితే ఇలాంటి రైస్ అయితే ఎప్పుడు తినలేదు, అంత టేస్టీగా ఉందండి ఈరోజైతే. ఇవైతే ఈవినింగ్ టైంలో అయితే నేనైతే బట్టలన్నీ ఫోల్డింగ్ చేశానండి. రోజు ఇదే పని ఉంటుంది. ఎందుకంటే బట్టలు ఆరేయడం, ఉతికేయడం, ఇవి మడత పెట్టడం, ఇవన్నిటిని చైర్ మీద వేసాను అనుకోండి, నా పిల్లలు అయితే నన్ను మొత్తం ఆగం పట్టించేస్తారు. అది దొరకలేదు స్కూల్కి వెళ్ళే టైంకి అయితే మొత్తం వెతకచ్చి ఇవ్వాల్సి ఉంటుందండి పిల్లలకైతే. పని అయిపోయిన తర్వాతనైతే బోళ్ళన్నీ
ఇలా సర్ది పెడుతున్నానండి. ఇవి ఇంతకుముందే ఒక గంట ముందు తోమిన, పిల్లలు వచ్చే ముందే తోమిన అండి ఇవి బోళ్ళన్నీ. వీటన్నింటినైతే ఇప్పుడు సర్ది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇక మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయండి లంచ్ బాక్సులు, అవన్నీ తోమాల్సి ఉంటుంది. ఇక అందుకోసమనే ఇవన్నీ సర్దడం కంప్లీట్ అయిన తర్వాత ఇక క్యారీ బ్యాగ్ ఓపెన్ చేసి ఇవన్నీ చూస్తున్నాను. పిల్లలైతే కొంచెం కొంచెం వదిలేసుకొని వచ్చారండి. ఇలా మా చిన్నోడికైతే ఏదైనా స్వీట్ది పెట్టామనుకోండి తొందరగా తినేసి వస్తాడు. ఒకవేళ కొంచెం హాట్ది పెడితే అది సగం తింటాడు, సగం వదిలేసుకొని వస్తాడండి. ఈరోజైతే స్వీట్ కార్న్ పెట్టాను, వాడైతే రిటర్న్ తీసుకొచ్చింది నాకే. ఇలా అన్నీ ఓపెన్ చేసి ఇంకా అందులో వేసేసుకుంటాను బాక్సులన్నీ. ఇక కొంచెం ఎందుకంటే నైట్లోనే అన్నీ కడిగి పెట్టుకున్నాం అనుకోండి బోళ్ళు మంచిగా ఈజీగా అయిపోద్ది మనకు పని అయితే. అందుకోసమనే నేను నైట్లోనే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా క్లీన్ చేసి పెట్టినాక స్టవ్ బండ కూడా నేను నైట్లోనే క్లీన్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఈజీగా పని అయిపోతుందండి మార్నింగ్ టైంలోనైతే. ఇక లేదంటే మనం ఒకవేళ ఇవన్నీ ఇలాగే వదిలేసినాం అనుకోండి మార్నింగ్ అయితే చాలా కష్టంగా ఉంటుందండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు నేనైతే ఈ స్టవ్ బండ మొత్తం శుభ్రంగా వాటర్ పోసి కడుగుతాను. ఇలా కడిగిన తర్వాత వెంటనే ఇలా పొడి క్లాత్ పెట్టి అయితే తుడుస్తానండి. ఎందుకంటే బండ మంచిగా కనిపిస్తుందండి, నీట్గా ఉంటుంది స్టవ్ బండ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం కడిగిన తర్వాత అక్కడక్కడ వాటర్ డ్రాప్స్ ఉండి తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా వాటర్ ఉంటే, ఇలా తుడిచిన తర్వాతనైతే మంచిగా నీట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు, వాటర్ బాటిల్స్ ఒక 10-12 ఉంటాయండి బాక్సులు అయితే. అవన్నీ ఇప్పుడే తోమి పెట్టుకుంటాను. లేదంటే ఇక మార్నింగ్ అయ్యేసరికి అయితే లేట్ అవుతుందండి. ఇంక బట్టలు చూడండి ఎక్కడెక్కడ వేసి ఉంటారో అవన్నీ వెతుక్కొచ్చుకొని ఇలా వాష్ చేసుకోవాలి నేనే, మడతేసుకోవాలి నేనే, ఆడ సర్ది పెట్టాలి. ఇక వాళ్ళైతే మంచిగా వేసుకొని తిరుగుతూ ఉంటారు, పిల్లలైనా మా హస్బెండ్ అయినా. ఇలా బోళ్ళన్నీ సర్దేశానండి. ఇలా కిచెన్ నీట్గా ఉంటుందండి నైట్లోనే సర్ది పెట్టుకుంటే. మనం ఈ లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా కడిగి ఇక వాటర్ అడిసిపోయిన తర్వాత ఇలా బోర్లించుకోవాలండి. మనకైతే మార్నింగ్ అయితే ఈజీగా ఉంటుంది వర్క్. ఇక ఇప్పుడైతే రైస్ అయితే పెట్టానండి. ఇప్పుడు పిల్లలకు రైస్ పెడతాను, నేనైతే ఒక 2 చపాతీలు అయితే చేసుకుంటానండి డైలీ. ఇలా ఇప్పుడైతే ఈ బాక్సులన్నీ కడిగానండి. ఇలా తోమి ఇవన్నీ కడిగేస్తున్నాను. ఈ కడిగే లోపు అయితే రైస్ అయితే అవుతుంది. ఇక రైస్ అయిన తర్వాత అయితే మెల్లగా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇక మార్నింగ్ అయితే ఇడ్లీ, దోశ, వడ అవన్నీ చేస్తాను కదా. మధ్యాహ్నం ఒకసారే ఇక రైస్ తింటారండి మా పిల్లలు. ఈవినింగ్ టైంలో వచ్చేసరికి అయితే టిఫిన్ ప్లస్ రైస్ 2 కావాల్సి ఉంటుంది. ఎందుకంటే రైస్ పెడితే మనం చపాతీ చేసుకున్నాం అనుకోండి, మన చపాతీ కూడా తినేస్తారు. అందుకోసమని వాళ్ళ కోసం 1 లేదా 2 చపాతీలు అయితే కంపల్సరీ చేస్తాను. ఇంకా నాకు చేసుకుంటాను, నాతో పాటు వాళ్ళకు కూడా ప్రిపేర్ చేస్తానండి. ఈ పిల్లలకు మనం ఎట్లా అలవాటు చేస్తే చిన్నప్పటి నుండి అట్లే అలవాటు అయిపోతుంది. పిల్లలకైతే చిన్నప్పుడు ఇక ఏంటంటే అన్నం తిననప్పుడు మనం ఇడ్లీ, దోశలు పెట్టి ఇప్పుడు కూడా అదే అలవాటు అయిపోయింది కదా. అందుకోసమనే ఇక ఈవినింగ్ టైంలో కూడా చపాతీ అయితే 1 లేదా 2 అయితే చేస్తాను. ఇలా బోళ్ళన్నీ కడగడం కంప్లీట్ అయింది. ఇక కంప్లీట్ అయిన తర్వాత ఈ సింక్ కూడా శుభ్రంగా కడుగుతానండి. నేను ప్రతిసారి సింక్ అయితే కడుగుతాను, ఎందుకంటే అందులో క్రిములు ఎక్కువగా ఉంటాయి. మనం సింక్ శుభ్రం చేసుకున్నాం అనుకోండి బొద్దింకలు అయితే రావండి. అందుకోసమే నీట్గా మనం అయితే ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత అయితే ఇప్పుడైతే పని కంప్లీట్ అయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.